గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ఈరోజు ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం, తిథి తదియ, రాత్రి 1:53 వరకు, నక్షత్రం హస్త పూర్తి, వర్జం పగలు 1:59 నుంచి పగలు 3:47 వరకు, రావుకాలం పగలు 3:24 నుంచి సాయంత్రం 4:52 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:57 నుంచి ఉదయం 9:44 వరకు, పునర్దుర్ముహూర్తం రాత్రి 11:15 నుంచి రాత్రి 12:04 వరకు, అమృతకాలం రాత్రి 12:47 నుంచి రాత్రి 2:35 వరకు. ఈరోజు మంగళవారం, సూర్యోదయం ఉదయం 6:38, సూర్యాస్తమయం సాయంత్రం 6:22. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే, రాష్ట్రం నుంచి రాహుల్ పోటీ, ఖమ్మం లేదా భువనగిరి స్థానంలో అంటూ ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయనున్నట్లు తెలిసింది. ఈ మేరకు నిర్ణయం జరిగినట్లు కాంగ్రెస్ ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ స్థానాలకు గెలుచుకోవాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే మెజార్టీ స్థానాలకు అభ్యర్థుల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చింది. రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఇక్కడ పార్టీ మరింత ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ వర్గాలు ఆశాజనకంగా ఉన్నాయట. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కరించాలని సీఎం ఆదేశించారని చెప్పేసి మరో వార్తని ఈనాడులో హెడ్లైన్గా ఇచ్చారు. మార్చి 31లోగా లేఅవుట్లు క్రమబద్ధీకరణకు నిర్ణయం తీసుకునుందట. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన అర్జీలు 25.44 లక్షలు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ఎదురుచూపులు ఎటకేలకు ఫలించనున్నాయి. ఈ దరఖాస్తుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 31వ తేదీలోగా లేఅవుట్లను క్రమబద్ధీకరించాలని చెప్పేసి నిర్ణయించిందంట రాష్ట్ర ప్రభుత్వం. గ్రూప్ 1 ఫిలిమ్స్ పరీక్ష జూన్ 9న నిర్వహించనున్నారట. టీఎస్పీఎస్సీ వెల్లడి. 8 మంది ఎంపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అని చెప్పేసి మరో వార్త ఇచ్చారు. వైకాపా తెదేపల నుంచి చెరో 4 పార్టీ ఫిర్యాదులపై ఆ రాష్ట్ర స్పీకర్ తమ్మినేని నిర్ణయం తీసుకున్నారు. మరో 2 గ్యారంటీల అమలుకు నేడు శ్రీకారం. 200 యూనిట్ల ఉచిత కరెంటు, ₹500కి గ్యాస్ సిలిండర్ చెవెళ్ల సభలో ప్రారంభించనున్న సీఎం. మహబూబానగర్ ఎమ్మెల్సీ స్థానానికి మార్చి 28న ఉప ఎన్నిక నిర్వహించనున్నారట. మేనిఫెస్టోల అమలుపై చర్చకు సిద్ధమా? భరోసా భాజపాలకు సీఎం రేవంత్ సవాల్ విసిరారట. తెలంగాణను కేసీఆర్ దివాలా తీయించారని వ్యాఖ్య. సింగరేణి ఉద్యోగులకు ₹1 కోటి ప్రమాద బీమా పథకం ప్రారంభించారు. యువత స్వప్నాలతోనే వికసిత భారత్. పన్ను ఆదాయంలో ప్రతి పైసా అభివృద్ధికే 554 అమృత్ భారత్ స్టేషన్ల శంకుస్థాపనలు ప్రధాని మోదీ. తెలంగాణలో 15 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయడం జరిగింది. భాషా ప్రాంతీయ భేదం లేకుండా అందరికీ మోదీ గ్యారంటీలు. విజయ సంకల్ప యాత్రలో గుజరాత్ సీఎం భూపేంద్ర పాటిల్ మాట్లాడారు. కనుమరుగయ్యే పార్టీ బారాస, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. ఈ నగరానికి ఏమైంది? డ్రగ్ పార్టీ అరెస్ట్, ఉడ్తా జయహార్ అని చెప్పేసి వార్తలు ఇచ్చారు. మంచిర్యాల గ్రూప్ డైరెక్టర్ గజాల వివేకానంద్ అరెస్ట్. కేదార్ నిర్భయ్ అనే మరో 2 ప్రముఖులు కూడా. వైద్య పరీక్షలో 3 కోకాయిన్ వినియోగించినట్లుగా నిర్ధారించారట. పలువురు వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశారు. సైబరాబాద్ సిపి అవినాష్ మహతి వెల్లడి. వివేకానందకు బెయిల్ మంజూరు చేశారు. హైదరాబాద్ను ముంచెత్తుతున్న డ్రగ్స్, గంజాయి, హెరాయిన్, కోకాయిన్, ఏది కావాలంటే అది. నిఘాకు చిక్కకుండా ఎప్పటికప్పుడు కొత్త పథాల్లో దందా. పబ్బులు, హోటళ్లు, రిసార్టుల్లో నిరాటంకంగా రేవ్ పార్టీలు. పట్టుబడుతున్న వారిలో ప్రముఖులు సంచలనం సృష్టించిన రాడిసన్ కేసు అని చెప్పేసి వార్తించారు. సింగరేణి కార్మికులకు ₹1 కోటి ప్రమాద బీమా. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల సమక్షంలో బ్యాంకర్లతో సింగరేణి ఒప్పందం చేసుకుంది. మీ మేనిఫెస్టో మా 6 గ్యారంటీలపై చర్చకు సిద్ధమా అని చెప్పేసి రేవంత్ రెడ్డి సవాల్ అనే అంశాన్ని ఇచ్చారు. 2 గ్యారంటీల ప్రారంభం సచివాలయంలోనే. మహబూబానగర్ స్థానిక ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ రావడంతో మార్పు. సాయంత్రం చెవెళ్లలో సభ హాజరు కానున్న సీఎం రేవంత్, మంత్రులు. జూన్ నుంచి 3వ టర్మ్ మా ఘన విజయం ఖాయమని చెప్పేసి మోదీ తెలిపారు. పలు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. టెక్స్టైల్ రంగానికి కేంద్రం అండ. భారత్ టెక్స్ 2024 నుంచి ప్రారంభించిన ప్రధాని. మీకు కేసీఆర్కు తేడా ఏముంది? 2 నెలల్లో ₹10,000 కోట్ల అప్పు చేశారు. 100 రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తారా?
దత్తత గ్రామం చిన్న ముల్కనూర్కు కేసీఆర్ ఒరగొట్టిందేమీ లేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్లపై నిప్పులు చెరిగిన బండి సంజయ్. కాంగ్రెస్కు 40 సీట్లు కూడా రావు. ఆ పార్టీని ప్రజలు నమ్మడం లేదు. బీఆర్ఎస్ ఒక ఎంపీ సీట్ గెలవకున్నా ఎలాంటి నష్టం లేదు. బీజేపీని ఎక్కువ ఎంపీ సీట్లలో గెలిపించి మోదీకి గిఫ్ట్ ఇవ్వాలి. సనత్ నగర్ విజయ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలే ప్రచార అస్త్రాలుగా అని చెప్పేసి మరో వార్తనిచ్చారు. లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సన్నద్ధమైంది. వచ్చే 6 వారాలు జనంలోనే ఉండేలా కార్యాచరణ వేసుకుంది. కేటీఆర్, హరీష్ సహా కీలక నేతలకు ప్రచార సమన్వయ బాధ్యతలు అప్పగించారట. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో కేటీఆర్ ఇతర నేతలు భేటీ అయ్యారు. రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు మొదలు కానున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. 9,80,978 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. 1521 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారని చెప్పేసి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సాక్షులు ఇవ్వడం జరిగింది. జర్నలిజం ప్రమాణాలు కాపాడుతా అంటూ మరో వార్తనిచ్చారు. జర్నలిజంలో ప్రమాణాలు కాపాడేందుకు కృషి చేస్తానని తెలంగాణ మీడియా అకాడమీ నూతన చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. జర్నలిస్టులకు సంబంధించి ఇళ్ల స్థలాలు, నగదురహిత వైద్యం కీలకమైనవి. ఈ రెండింటికి పరిష్కారాలు ఉన్నాయని విశ్వసిస్తున్నాను అని ఆయన సాక్షితో చెప్పారట. గజల్ దిగ్గజం పంకజ్ ఉదాస్ కన్నుమూత. చిట్టి హాయ్ హాయ్ ఔర్ అహిస్తా కేజియా బాతే అంటూ సంగీత ప్రియులను తొలగించిన ప్రముఖ గజల్ నాయకుడు పంకజ్ ఉదాస్ గొంతు శ్వాసతో మూగబోయింది. దీర్ఘకాలికంగా అనారోగ్యంతో సతమతమవుతూ సోమవారం తుది శ్వాస విడిచారు. సాక్షిలో మరికొన్ని వార్తలను చూద్దాం. మేమొస్తే అగ్నిపథ్ రద్దు అంటూ ఖార్గే మాట్లాడారంట. యువతకు తీవ్ర అన్యాయం చేస్తున్న అగ్నిపథ్ పథకాన్ని తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని ఏఐసిసి అధ్యక్షుడు ఖార్గే అన్నారట. భారతీయులు వెనక్కి. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో రష్యా సైన్యానికి సహాయకులుగా ఉన్న భారతీయ యువకుల్లో కొందరిని సురక్షితంగా తిరిగి పంపించారట. జూన్ 9న గ్రూప్ 1 ఫిలిమ్స్ 563 గ్రూప్ 1 ఉద్యోగుల భర్తీకి ప్రిలిమినరీ పరీక్షను జూన్ 9న నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి తెలిపారట. ఆశలతో ఉచ్చు, ఎన్నో ఇళ్లలో చిచ్చు. మార్గదర్శి చిట్ ఫండ్స్లో చేరిన చందాదారులు ఇళ్లలో ఆనందం ఆవిరవుతుందని పచ్చి నిజం అని చెప్పేసి వాటిచ్చారు. గజాలో ఆకలి కేకలు. గజాలోని 23 లక్షల మంది జనాభా ఆహార కొరతతో అల్లాడుతున్నారట. కుర్రాలు కొట్టేశారు. 4వ టెస్ట్లో ఇంగ్లాండ్పై భారత్ గెలుపు. సిరీస్ 3-1తో సొంతమైంది అని చెప్పేసి ఆ వార్తను సాక్షిలో పూర్తి వివరాలతో ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. ఆమ్లపై చర్చిద్దామా? బీఆర్ఎస్ బీజేపీ నేతలకు సీఎం సవాల్. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలి. సరఫరా చేసే వాహనాలకు ట్రాకింగ్ ఉండాలి. నాన్ డ్యూటీ ఫేడ్ లిక్కర్ రవాణాను అరికట్టాలి. రాబర్ల శాఖలు వసూలు లక్ష్యాన్ని సాధించాలి అని చెప్పేసి సీఎం తెలిపారు. గృహజ్యోతి మహాలక్ష్మి శ్రీకారం నేడే. 200 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్, ₹500కు గ్యాస్ సిలిండర్లు అమలు. సీఎం రేవంత్ చేతుల మీదుగా చెవెళ్లలో ప్రారంభించడం భారీ సభకు ఏర్పాట్లు. స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలవడంతో వేదిక మార్పు. పథకాలు ప్రారంభం. సచివాలయంలోనే షెడ్యూల్ ప్రకారమే భారీ బహిరంగ సభ. వర్చువల్గా ప్రసంగించనున్న ప్రియాంక. తెలంగాణ నుంచి పోటీ చేయండి అంటూ రాహుల్ని కోరిన సీఎం రేవంత్. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలి అని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో మరో వార్త ఇచ్చారు. సరఫరా చేసే వాహనాలకు ట్రాకింగ్ ఉండాలి. నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ రవాణాను అరికట్టాలి. రాబర్ల శాఖలో వసూలు లక్ష్యాన్ని సాధించాలి అని చెప్పేసి సీఎం తెలిపారు. ఎల్ఆర్ఎస్కు సై అని చెప్పేసి ఆవర్తించారు. ఇక ఆంధ్రకు ఆడను, నా తప్పు లేకున్నా రాజకీయ నేతల జోక్యంతో కెప్టెన్గా వైదొలుగుమన్నారు. ఆత్మగౌరవంపై ఏసీఏ పెద్దలు దెబ్బ కొట్టారు. క్రికెటర్ విహారీ సంచలన ప్రకటన. రంజీ జట్టు 17వ నంబర్ ఆటగాడిగా ఉన్న వైసీపీ నేత కొడుకు విషయంలో వివాదం. ఏపీలో క్రికెట్ సహా క్రీడా సంఘాలన్నీ వైసీపీ ఎంపీ విజయసాయి కనుసన్నల్లోనే అనే అంశాన్నిచ్చారు. జూన్ 9న గ్రూప్ 1 ఫిలిమ్స్ ప్రకటించిన టీఎస్పీఎస్సీ 11,062 పోస్టులతో మెగా డిఎస్సి. ఆర్థిక శాఖ ఆమోదం. 1-2 రోజుల్లో నోటిఫికేషన్. గ్రౌండ్ వాటర్లో గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టులు ఫలితాలు కూడా విడుదల కానున్నాయట. జూన్ నుంచి మూడోసారి బీజేపీకి 370 లోక్సభ సీట్లు ఖాయమంటూ ఎన్డీఏకి 400 పైనే మోదీ ధీమా. దేశ భవిష్యత్తు ఎలా ఉండాలో నిర్ణయించే హక్కు యువతదే అని చెప్పేసి ప్రధాని మాట్లాడారు. ₹41,000 కోట్ల రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఎయిర్పోర్ట్లను తలదన్నేలా రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేయాలి. దేశంపై మోదీ ప్రేమకు నిదర్శనమంటూ తమిళిసై తెలిపారు. అభివృద్ధి పనులకు సహకరిస్తామంటూ బట్టి రాష్ట్రంలోని 15 రైల్వే స్టేషన్లో 231 కోట్లతో పనులు వర్చువల్గా ప్రారంభించారు మోదీ. రమణ దీక్షితులపై టీటీడీ వేటు దేవస్థానం నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారట. ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం, జీఆర్లు అర్చకులపై ఆరోపణలతోనే నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. ఖమ్మం ఎంపీగా పోటీ చేస్తా, నియోజకవర్గంలో చాలా ఏళ్లుగా పనిచేస్తున్న కాంగ్రెస్ కోసం నాకంటే కష్టపడ్డ వారెవరూ లేరు అంటూ విహెచ్ తెలిపారు అనే అంశాన్ని ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. డెక్కన్ కిచెన్ వివాదంలో నందకుమార్కు 1 నెల రోజులు జైలు, ₹2,000 జరిమానా, కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు నిర్ధారణ, దగ్గుపాటి కుటుంబీకులు కేసులో హైకోర్టు తీర్పు. చంద్రుడిపై నిద్రలేచిన స్లిమ్, జాబిలిపై కట్టిన రాత్రిని తట్టుకొని నిలబడిన జపాన్ ల్యాండర్ అని వార్తిచ్చారు. షేక్ షాజహాన్ అరెస్టుపై స్టే లేదు, సోమవారం కలకత్తా హైకోర్టు స్పష్టత, 7 రోజులు అరెస్ట్ చేస్తామంటూ టీఎంసీ తెలిపింది. సదేక్ ఖాళీలో మరో టీఎంసీ నేత అరెస్ట్ అయ్యారు. జ్ఞానవాపిలో పూజలు కొనసాగించుకోవచ్చు, వారణాసి జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. సమర్థించిన అలహాబాద్ హైకోర్టు సుప్రీంను ఆశ్రయిస్తామని మసీద్ కమిటీ తెలిపిందట. బీఆర్ఎస్కు భవిష్యత్ లేదు అని గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ అన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచేసింది, కాంగ్రెస్ హామీలను అమలు చేయలేదు. విజయ సంకల్ప యాత్రలో కిషన్ రెడ్డి, అభివృద్ధికి నిర్వచనం ప్రధాని మోదీ, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ మాట్లాడారు. అంశాన్ని ఇచ్చారు. బీజేపీ నేత కుమారుడి కోకైన్ పార్టీ సొంత హోటల్లో రాడిసన్లో మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు షేర్లింగంపల్లి బీజేపీ నాయకుడి కొడుకు వివేకానంద నిర్వాకం ఇది. 2 యువతులతో పాటు మొత్తం 9 మంది హాజరు. నేరం ఒప్పుకున్న వివేకానంద, అతడితో సహా పలువురు అరెస్ట్. 2 బడా వ్యాపారులు, టాలీవుడ్ నిర్మాతలకు లింకులున్నాయని చెప్తున్నారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హెడ్లైన్స్. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి హెడ్లైన్స్ చూద్దాం. పేదరికానికి కొత్త కొలమనం, సంక్షేమ పథకాలకు తెల్ల కార్డే ప్రామాణికం. పేదలెవరో మళ్లీ నిర్వహించాల్సిన అవసరం ఉంది, లేకపోతే కోటీశ్వర్లు దరఖాస్తు చేశారు అంటూ సీఎం తెలిపారట. మేనిఫెస్టో గ్యారెంటీలపై అసెంబ్లీలో చర్చిద్దామా? బీఆర్ఎస్ బీజేపీకి ముఖ్యమంత్రి రేవంత్ సవాల్. కాళేశ్వరం ప్రాజెక్టుపై మరోసారి సీఎం ఆకాశ్. పంపు సెట్లు వల్లే సాగు పెరిగిందంటూ వితండ వాదన. అప్పులు తెచ్చి ఆశలు సృష్టించలేదంటూ వ్యాఖ్య. జీతాల వల్లే రైతు బంధు లేట్ అవుతున్నదని వెల్లడించారట. రైతు బంధు తేదీ మళ్లీ మారింది, సాయానికి కొత్త డెడ్లైన్ మార్చి 31. ఎడాపెడా తేదీలు మార్చేస్తున్నారు సీఎం అని వార్తిచ్చారు. సచివాలయం వేదికగా ముఖ్యమంత్రి రాజకీయ విమర్శలు. సింగరేణి కార్మికులకు కోటి ప్రమాద బీమా. మల్టీజోన్ ఐజీగా రంగనాథ్, మరో 3 ఐపీఎస్లు బదిలీ అయ్యారు. స్టార్ హోటల్లో కొకైన్ పార్టీ అనే అంశాన్ని నమస్తే తెలంగాణలో పూర్తి వివరాలతో ఇచ్చారు. ఖమ్మం నుంచే పోటీ చేశా, నేను తప్పు చేసినా ఇంకెన్ని రోజులు ఆగాలి? కాంగ్రెస్ పార్టీలో బీసీలంటే ఓట్లేసే మిషన్లేనా? కొత్త వాళ్లకు సీట్లు వస్తామంటే మేమెటు పోవాలి? పీసీసీ మాజీ అధ్యక్షుడు వి హనుమంతరావు ఫైర్ అయ్యారు. నాగర్ కర్నూలు సీట్ నాదే, సీఎం రేవంత్ రెడ్డి కూడా భరోసా ఇచ్చారు అంటూ ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి మల్లు రవి మాట్లాడారట. జూన్ 9 గ్రూప్ 1 ఫిలిమ్స్ అంశానిచ్చారు. పరీక్ష తేదీ ఖరారు చేసింది టీఎస్పీఎస్సీ. OMR పద్ధతిలోని నిర్వహించనున్నారట. టీచర్ పోస్టులు మరో 5,973 భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. 11,062 పోస్టులకు మెగా డిఎస్సీ. 2-3 రోజుల్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నారట. ఏటా 2 సార్లు టెట్, జూన్, డిసెంబర్ పరీక్షల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు. నాడు ఫ్రీ అన్నారు, నేడు ఫీజు అడిగారు. ఎల్ఆర్ఎస్పై కాంగ్రెస్ నల్క మడత. విపక్షంలో ఒకలా, అధికారంలో మరోలా. లేఅవుట్ రెగ్యులరైజేషన్ హామీకి మంగళం. ఛార్జీల మదింపును వేగవంతం చేయండి. మున్సిపల్ రిజిస్ట్రేషన్ల శాఖకు సీఎం ఆదేశాలు. మార్చి 31 వరకు రుజువు చెల్లింపు గడువు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలపై ప్రజలు విస్మయం. ఎల్ఆర్ఎస్తో కాస్ల వేటలో సర్కార్ ఖజానాను నింపుకోవడమే లక్ష్యంగా పావులు. రాష్ట్ర ప్రజలపై ₹20,000 కోట్ల భారం పడుతుందని చెప్తున్నారు. వేటాడిన రుణం, రైతు బలన్మరణం. ఈగడ్కెట్టన భూపాలపల్లి జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. తెగుళ్లతో దిగుబడి రాక అప్పులు తీర్చే మార్గం కానరాక ఆత్మహత్య చేసుకున్నారు భూపాలపల్లిలో అని వార్తిచ్చారు. మెట్రో రైల్లోకి రైతుకు నో ఎంట్రీ. దుస్తులు మురికిగా ఉన్నాయని గెంటిబేత. బెంగళూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ అంశాన్ని ఇచ్చారు. అలాగే నీటి కోసం బార్లు, ప్లాస్టిక్ బిందెలతో పడిగాపులు. తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలంటూ వార్తిచ్చారు. సిరీస్ భారత్ వశం. 4వ టెస్టులో ఇంగ్లాండ్పై 5 వికెట్లతో గెలుపొందింది భారత్. ఆ అంశాన్ని నమస్తే తెలంగాణలో కూడా పూర్తి వివరాలతో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బద్రీనాథ్ ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
जय जय नारायण नारायण हरि हरि। जय जय नारायण नारायण हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि। ओ तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि। तेरी लीला सबसे न्यारी न्यारी हरि। ओ तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि। तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि। भजमन नारायण नारायण हरि हरि। भजमन नारायण नारायण हरि हरि। हरि ओम नमो नारायण। ओम नमो नारायण। हरि ओम नमो नारायण। हरि ओम नमो नारायण। लक्ष्मी नारायण नारायण हरि हरि। लक्ष्मी नारायण नारायण हरि हरि। बोलो नारायण नारायण हरि हरि। बोलो नारायण नारायण हरि हरि। भजो नारायण नारायण हरि हरि। भजो नारायण नारायण हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि। तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि। तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि। ओ तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि। तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि। भजमन नारायण नारायण हरि हरि। भजमन नारायण नारायण हरि हरि। जय जय नारायण नारायण हरि हरि। जय जय नारायण नारायण हरि हरि। हरि ओम नमो नारायण। ओम नमो नारायण। हरि ओम नमो नारायण। हरि ओम नमो नारायण। विष्णु नारायण नारायण हरि हरि। विष्णु नारायण नारायण हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि। तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि। तेरी लीला
तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी भजमन नारायण नारायण हरि हरि भजमन नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि 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 ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण सत्यनारायण नारायण हरि हरि नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि ओ तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि भजमन नारायण नारायण हरि हरि भजमन नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि 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 ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण आधारी हमारे हरि हरि आधार हमारे हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि ओ तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि तेरी लीला सबसे न्यारी ఇప్పుడు మరికొన్ని జిల్లా వార్తలను చూద్దాం. సాక్షిలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే పకడ్బందీగా పరీక్షలు రేపటి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. మాస్ కాపీయింగ్కు తావులేదు. విద్యార్థులు ఒత్తిడికి గురి కావద్దు డిఐఈఓ రఘురాజ్ తెలిపారు. ఇంటర్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయని ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డిఐఈఓ రఘురాజ్ తెలిపారు. ఆ అంశాన్ని ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్కు బిగ్ షాక్. కాంగ్రెస్లో చేరిన ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిలర్ వైస్ చైర్మన్తో పాటు మరో 14 మంది అస్తం గుడికి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చిన
ఇచ్చిన కౌన్సిలర్లు మరో మలుపు తిరిగిన మున్సిపల్ రాజకీయం అంటూ వార్తిచ్చారు. గిరిరాజ్ కళాశాల డిగ్రీ ఫలితాలు విడుదలయ్యాయి. గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల డిగ్రీ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. తెలంగాణ యూనివర్సిటీ పరీక్షలు నియంత్రణ అధికారిని హర్నా, అదనపు అధికారిని శాంతాబాయ్, కళాశాల ప్రిన్సిపాల్ రామ్మోహన్ రెడ్డి రిజల్ట్ను విడుదల చేయడం జరిగిందట. మరో వార్త సాక్షిలో చూసుకున్నట్లయితే స్వప్నారానికి సంగీతంలో పిహెచ్డి. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుంచి నగరంలోని శ్రీ జ్ఞాన సరస్వతి సంగీత డ్యాన్స్ స్కూల్ అసిస్టెంట్ లెక్చరర్ స్వప్నారాణి సంగీతంలో పిహెచ్డి సాధించారు. ఇందు జానపదంలో శాస్త్రీయ ధోరణులు అనే అంశంపై చేసిన పరిశోధనకు గాను తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో శనివారం జరిగిన వైవాలో ఆమెకు డాక్టరేట్ ప్రకటించారు. పిహెచ్పి పరిశోధనలో గైడ్ ప్రొఫెసర్ సరస్వతి వాసుదేవ్, వైవాలో ఎగ్జామినర్ సంగీతాచార్య డాక్టర్ వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం, మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్టిస్ట్ హెడ్ డాక్టర్ శైలేశ్వరి, డీన్ ఆఫ్ సోషల్ సైన్స్ డాక్టర్ వాణి ఆధ్వర్యంలో వైవా నిర్వహించారు. పిహెచ్డి ప్రకటనపై స్వప్నారాణి సంతోషం వ్యక్తం చేశారు. పరిశీలన ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి. బ్యాలెట్ యూనిట్ల ప్రాథమిక పరిశీలన ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ సూచించారు. నగరంలోని వినాయక్ నగర్లో గల ఈవీఎం గోడౌన్ను సోమవారం సందర్శించారు. ఎంపీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ క్లోజ్. కేసీఆర్ అహంకార ధోరణితోనే ప్రజలు గద్దెదించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. మోదీ హయాంలో హైస్పీడ్తో అభివృద్ధి. ఎంపీ ధర్మపురి అరవింద్ బోధన్ ఆర్ఓబీ నిర్మాణానికి వర్చువల్గా ప్రధాని శంకుస్థాపన చేశారు. ఎత్తు పెంచాం, మంచి పను ముంచాం. సీఎంతో మాట్లాడి నిర్వాసితులు, రైతులపై కేసులు ఎత్తేస్తాం. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ను కట్టుబడి ఉన్నాం. రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ఆ అంశాన్ని ఇచ్చారు. అయ్యప్ప ఆలయానికి స్వర్ణ ఖడ్గ బహుకరణ. నగరంలోని కంఠేశ్వర అయ్యప్ప ఆలయంలో స్వామివారికి సోమవారం స్వర్ణ ఖడ్గం బహుకరించారు. రాష్ట్రం పచ్చగా ఉండాలి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలుగా పాడి పంటలతో శోభిల్లాలి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. అర్ధరాత్రి వరకు దుకాణాలు తెరిస్తే చర్యలు తీసుకుంటామని, జిల్లాలో అర్ధరాత్రి వరకు దుకాణాలు తెరిచి ఉంచితే శాశ్వతంగా మూసివేస్తామని సిపి కల్మేశ్వర్ సోమవారం ఓ ప్రకటనలో హెచ్చరించడం జరిగింది. నేడు జిల్లాకు విజయ సంకల్ప యాత్ర. బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన విజయ సంకల్ప యాత్ర మంగళవారం జిల్లాకు రానుంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజావానికి 61 ఫిర్యాదులు. అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. అధికారులకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ ఆదేశాన్ని జారీ చేశారు. చిగురించిన ఆశలు. త్వరలోనే ధరణి సమస్యలకు పరిష్కారం. ఆర్థిక అక్షరాస్యత వార్షికోత్సవాలు జయప్రదం చేయాలి అంటూ అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్య యత్నం. నగరంలోని కలెక్టరేట్ ప్రధాన గేట్ ఎదుట కామారెడ్డి జిల్లా జూకల్ మండల కేంద్రానికి చెందిన ఎస్కే సమద్ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. క్రీడా సౌకర్యాలు మెరుగుకు కృషి. రిజిస్టర్ ప్రొఫెసర్ యాదగిరి తేలిలో అంతర్ కళాశాల క్రికెట్ టోర్నీ ప్రారంభించారు. రెవెన్యూ శాఖను మరింత పటిష్టం చేస్తాం. ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి రెవెన్యూ అసోసియేషన్ డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ అనే అంశాన్ని ఇచ్చారు. మండు టెండల నుంచి మనవరాలికి రక్షణ అంటూ వార్తిచ్చారు. బకాయి వేతనాలు చెల్లించాలని కోరుతూ అంగన్వాడీ సిబ్బంది కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. నగరంలోని గౌతమ్ నగర్ సెక్టార్కు చెందిన అంగన్వాడీ ఆయా అన్మాబాయ్ తన మనమరాలతో కలిసి ధర్నాకు వచ్చింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో పక్కనే ఉన్న చెట్టు వద్ద చేరి మనవరాలకి రక్షణ కల్పించింది. మంచి నీరు తాగించి ఎండబారి నుంచి కాపాడింది అని చెప్పేసి ఆ చిత్రాన్ని ఇచ్చారు. విద్యుత్ సరఫరాలో కోతలు ఉండవు అంటూ వార్తించారు. ముగిసిన ఎస్బీఐ స్పోర్ట్స్ మీట్ ప్రశాంతంగా పీజీ సెమిస్టర్ 110 మంది విద్యార్థులు హాజరు కాలేదు అనే వివరాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్రైమ్ కార్నర్ చూసుకుంటే ఖతర్లో గణపూర్ తాండావాసి మృతి. పనిలో చేరిన మొదటి రోజే రోడ్డు ప్రమాదం జరిగింది. బ్యాక్ వాటర్లో గల్లంతైన బాలుడు మహేష్ మృతదేహాన్ని బయటకు తీసుకువస్తున్న గ్రామస్తులు. మద్యం మత్తులో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన నవీపేటలో చోటు చేసుకుంది. 6గురిపై పోర్చరీ కేసు నమోదు అనే అంశాన్ని సాక్షిలో ఇవ్వడం జరిగింది. అలాగే ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే బస్తీ దవాఖానాలు విస్తుబోయే అంశాలు. మృతుడికి ఔషధాలు ఇచ్చినట్లు నమోదు. ఓపీ రిజిస్టర్లో ఆసుపత్రికి రాని వారి పేర్లు. రైతు వేదికలకు సాంకేతిక పరిజ్ఞానం. జిల్లాలో 4 చోట్ల మొదలైన సేవలు. సమయపాలన పాటించకుంటే చర్యలు తీసుకుంటామని చెప్పేసి సిపి తెలిపారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్లో అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచే దుకాణాలకు శాశ్వతంగా మూసివేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు సిపి కల్మేశ్వర్ తెలిపారు అనే అంశాన్ని ఇచ్చారు. బోధన్ ఆర్ఓబీకి శంకుస్థాపన, శిలాఫలకం ఆవిష్కరిస్తున్న ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పద్మ. అడవుల్లో అగ్ని ప్రమాదాలకు చెక్. అటవీశాఖ ప్రత్యేక కార్యాచరణ. రాజకీయం. ఎన్టీఆర్ పెట్టిన భిక్ష. తనకు రాజకీయ భిక్ష ప్రసాదించింది దివంగత నేత ఎన్టీఆర్ అని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారట.
నిరుద్యోగుల మోసంపై ఆరా, నవీపేటలో విజిలెన్స్ అధికారుల విచారణ. ఓడిన కేటీఆర్కు అహంకారం తగ్గలేదు అనే అంశాన్ని ఇచ్చారు. మంచి పను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం, విద్యుత్ కోతలు లేవు ఎస్సీ అనే అంశాన్ని ఇచ్చారు. సింగిల్ జడ్జ్ ఆర్డర్పై జోక్యానికి నిరాకరణ, అవిశ్వాస తీర్మాన వివాదంపై ద్విసభ ధర్మాసనం అనే అంశాన్ని ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్లో చేరిన 16 మంది కౌన్సిలర్లు, ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు, అదనపు టీసీబీ బదిలీ. పోలీస్ శాఖలో పలువురిని బదిలీ చేస్తూ హోంశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నిజామాబాద్ అదనపు డీసీపీ రమేష్ను అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నల్గొండకు బదిలీ చేశారు అనే అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆదర్శలో ఆ ప్రవేశాలకు గడువు పొడిగింపు మార్చి 2 వరకు అవకాశం అనే అంశాన్ని ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లోనే పేద మధ్యతరగతి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ప్రభుత్వ ఆదర్శ పాఠశాలను ఏర్పాటు చేసింది అనే అంశాన్ని ఇచ్చారు. పాడి లాభాల సిరి, పాడి గేదెల పెంపకంతో లాభాలు సాధిస్తున్నారు. ఆలూరు మండల కేంద్రానికి చెందిన రైతు వెల్పుల్ల శ్రీకాంత్ సాగు భూమిలో వరి, కూరగాయలు పండిస్తూనే అదనపు ఆదాయం కోసం పాడిపై దృష్టి సారించారు అనే అంశాన్ని ఇవ్వడం జరిగింది. ₹1.5 ఎకరం 50,000 ఆదాయం అని చెప్పేసి దానికి సంబంధించిన ప్రత్యేక కథనాన్ని ఇచ్చారు. నేటి నుంచి పద్మనాభ స్వామి ఉత్సవాలు. ఆహ్లాద వాతావరణంలో ఎత్తైన రాతి కొండల నడుమ వెలిసిన అనంత పద్మనాభ స్వామి భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలుస్తున్నాడు. మల్కాపూర్ శివార్లోని 100 ఏళ్ల నాటి ఆలయం స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయట. నాచు తొలగించారు అనే అంశాన్ని ఇచ్చారు. అయ్యప్పకు స్వర్ణ ఖడ్గ అలంకరణ, దాతల సహకారంతో రూపొందించిన స్వర్ణ ఖడ్గాన్ని ఇందూరు అయ్యప్పకు సమర్పించారు. హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి నేతృత్వంలో ప్రధాన అర్చకులు రమేష్ శర్మ, ప్రణవ్ శర్మ ఆధ్వర్యంలో పూర్ణాహుతి సమర్పించారు. కలిసికట్టుగా పనిచేయాలి అంటూ తెలంగాణ విశ్వవిద్యాలయ అభివృద్ధి కోసం విద్యార్థి సంఘాలు కలిసికట్టుగా పనిచేయాలని సహాయ ఆచార్యుడు పున్నయ్య అన్నారు. వర్సిటీలో పీడీ ఎస్యు ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన హాజరు కావడం జరిగిందట. డిగ్రీ మెమోలు ఇవ్వాలని వినతి. TVVలో ఇంటిగ్రేటెడ్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు డిగ్రీ మెమోలు ఇవ్వాలని NSUI నాయకులు కోరారు. కలెక్టరేట్ ఎదుట దివ్యాంగుడి ఆత్మహత్యయత్నం. నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట దివ్యాంగుడి ఆత్మహత్యయత్నం ఘటన సోమవారం చోటు చేసుకుంది అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. ఇప్పుడు సిద్ధి వినాయక ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
पुनितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा पुनितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा पुनितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा पुनितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा पुनितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा पुनितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा पुनितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा पुनितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा पुनितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपा ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ఈ జిల్లా వార్తలను చూద్దాం. సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీ తెరుచుకునేనా అంటూ వార్తించారు. పాలకుల నిర్లక్ష్యంతో ఫ్యాక్టరీ మూత, రోడ్డున పడ్డ కార్మికులు, దిక్కుతోచని స్థితిలో రైతులు, బోధన్ కర్మాగారం పునరుద్ధరణ ప్రకటనతో చిగురిస్తున్న ఆశలు అనే వార్తనిచ్చారు. ఈవీఎం గోదాంను పరిశీలించిన కలెక్టర్. నగరంలోని వినాయక్ నగర్లో గల ఈవీఎం గోదాంను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ సోమవారం పరిశీలించడం జరిగింది. తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. గృహజ్యోతికి సర్వం సిద్ధం. జిల్లాలో అర్హుల వివరాలు సేకరణ పూర్తి అయింది. జాబితాను ప్రత్యేక సాఫ్ట్వేర్లో పొందుపరిచారు అధికారులు. ప్రభుత్వ నిర్ణయం రాగానే పథకం అమలు చేయనున్నారట. జిల్లా వ్యాప్తంగా 4,69,000 గృహాల నుంచి వివరాలు సేకరించారట. ఆర్మూర్లో బీఆర్ఎస్కు షాక్. కాంగ్రెస్లోకి 16 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సమక్షంలో చేరిక. రసవతరంగా ఆర్మూర్ రాజకీయం అని చెప్పేసి వార్తించారు. నేడు ఆర్మూర్లో విజయ సంకల్ప యాత్ర, బోధన్ ఆర్ఓబి పనులకు వర్చువల్గా ప్రధాని మోదీ శంకుస్థాపన. రాజరాజేశ్వర ఆలయంలో పూజలు, సిద్దులగుట్టపై ఘనంగా పల్లకి సేవ. నేటి నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు అని చెప్పేసి ఎరకలకు సంబంధించిన వార్తించారు. ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నవిపేటలో చోటు చేసుకుంది. ఆటో కారు ఢీ ఒకరికి గాయాలైన ఘటన రుద్రోడ్లో చోటు చేసుకుంది. సొంత బైక్కు నిప్పంటించుకున్న యువకుడు నవిపేటలో మండల కేంద్రంలోని దర్యాపూర్కు చెందిన పి సాయి కుమార్ అనే యువకుడు ఆదివారం రాత్రి తన సొంత బైక్ను నిప్పంటించుకున్నారు. స్థానికుల వివరాల ప్రకారం ఈ విధంగా ఉన్నాయంటూ ఆ వివరాలు ఇచ్చారు. అబకస్ పోటీ పరీక్షకు విద్యార్థి ఎంపికయ్యారు. ఆర్మూర్ జాతీయ స్థాయి అబకస్ పోటీ పరీక్షలకు ఆర్మూర్లోని శ్రీ భాషిత పాఠశాల విద్యార్థి భూమేష్ చంద్ర ఎంపిక కావడం జరిగిందని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. నలంద పాఠశాలలో ఇంగ్లీష్ ఫెస్ట్ అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. మంచిప్ప గ్రామానికి ఆదర్శంగా తీర్చిదిద్దుకుందామంటూ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడారని చెప్పేసి ఆంక్షించారు. కొనసాగుతున్న మార్కండేయ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం, ప్రజావానికి విన్నతులు వెల్లువ, కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం, 6 గ్యారెంటీలు అమలు చేస్తాం బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. అర్ధరాత్రి వరకు దుకాణాలు తెరిచి ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి సిపి వెల్లడించారు. ఘనంగా అయ్యప్ప స్వామికి స్వర్ణగడ్డ బహుకరణ, ఆర్థిక అక్షరాస్యత వార్షికోత్సవాలు విజయవంతం చేయాలి అని చెప్పేసి పోస్టులను ఆవిష్కరిస్తున్న అదనపు కలెక్టర్ తత్తర్లు అని చెప్పేసి ఆ చిత్రాన్ని ఇచ్చారు. ఘనంగా రవి పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవం, తెలుగు ప్రజల మదిలో ఎన్టీఆర్ స్థిరస్థాయిగా ఉంటారు అని చెప్పేసి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు.
పోచరి సంతకాలపై కేసు నమోదు చేశారు. బోధన్లో నవీపేట్ సబ్ స్టేషన్ విచారణ, భక్తుల కొంగు బంగారంగా అనంత పద్మనాభుడు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. చరిత్ర సృష్టించిన మహానుభావుడు ఎన్టీఆర్ అంటూ కోటగిలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న మాజీ స్పీకర్ పోచారం. గీత దాటితే వేటే, 10:30 తర్వాత తెరిచి ఉంటే పర్మనెంట్గా క్లోజ్ చేశామంటూ సిపి కల్మేశ్వర్ హెచ్చరించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రాత్రి 10:30 గంటల తర్వాత తెరిచి ఉన్న వ్యాపార సముదాయాలను శాశ్వతంగా మూసివేస్తామని సిపి కల్మేశ్వర్ హెచ్చరించారట. పోలియో చుక్కలు వేయించాలి. జిల్లాలో మార్చి 3న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో పల్స్ పోలియో కార్యక్రమాల నిర్వహణపై సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. యాసంగి సాగేదెలా, నేరలు బారుతున్న నేల, పంట పొలాలకు అందని సాగునీరు, అడుగంటుతున్న భూగర్భ జలాలు, చెరువులో తగ్గుతున్న నీటి నిల్వలు, అడ్డగోలుగా విద్యుత్ కోతలు, వట్టిపోతున్న బోర్బావులు, ఆందోళనలు జిల్లా రైతులు అనే అంశాన్ని ఇచ్చారు. బోధనలో ROB పనులకు శంకుస్థాపన వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని. అంగన్వాడీ హెల్పర్ల ధర్నా, కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసిన అంగన్వాడీ హెల్పర్లు అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి మార్చి 16 వరకు పరీక్షలు. నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ. ఉమ్మడి జిల్లాలో హాజరు కానున్న 54,855 మంది విద్యార్థులు. సీసీ కెమెరాలు ఏర్పాటు, 144 సెక్షన్ అమలు. ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. వ్యవసాయ కళాశాల మంజూరుకు కృషి చేస్తా అంటూ ఎన్టీఆర్ విగ్రహాన్ని నమస్కరించిన మంత్రి తుమ్మల. ఆటోను ఢీకొట్టిన వాహనాన్ని వదిలేసి అని చెప్పేసి ఆ వార్తను ఇచ్చారు. బ్యాలెట్ యంత్రాల నిర్వహణలో జాగ్రత్త తీసుకోవాలి అంటూ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారు. ఆ అంశాన్ని ఇచ్చారు. నేడు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం ప్రారంభం. రుద్రూరులో సుమారు ₹1,00,00,000 విరాళాలతో నిర్మాణం. 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించారు. ఓటింగ్ పైకి ఎక్కి యువకుడు హల్చల్ చేశారు. కాపాడిన పోలీస్ సిబ్బంది. వినాయక్ నగర్లో జిల్లా కేంద్రంలో ఓ యువకుడు భారీ హోర్డింగ్ పైకి ఎక్కి హంగామా సృష్టించారు. టీలో అంతర కళాశాల ఉమెన్ క్రికెట్ టోర్నీ ప్రారంభం. సాంస్కృతిక ప్రదర్శనలో టీయు విద్యార్థులు ప్రతిభ అనే అంశాన్ని ఇచ్చారు. విద్యార్థుల స్వయం పాలన, హస్తకత్తుల్లో విద్యార్థులతో ఉపాధ్యాయులు. పాలెం గ్రామానికి చెందిన వేద జ్యోతిష పండితులు సాహసం రంజిత్ కుమార్ శర్మకు స్వర్ణానంది పురస్కారం లభించింది. కాంగ్రెస్లోకి ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ కౌన్సిలర్. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన. బాలుడు అదృశ్యమైన ఘటన శంకర్నగర్లో చోటు చేసుకుంది. జీవితంపై విరక్తి చెంది ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన నవీపేటలో చోటు చేసుకుంది. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి BK6.